నా పేరు నరేష్ అండి. అది ఖమ్మం దగ్గర రఘునాథపాలెం, తెలంగాణ మాది. నేను పుష్పగిరి హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దాంట్లో పిఆర్కే నాకు సజెస్ట్ చేశారు మేడం గారు, లక్ష్మీ మేడం గారు. 10th లో నాకు సైట్ వచ్చింది. ఇప్పుడు నాకు 30 years. నేను 15 years నుంచి స్పెడ్స్ వాడుతున్నాను. చాలా స్పెడ్స్ లేకపోయేసరికి పొద్దున్న లేచి చూసేసరికి సరిగా కనిపించేది కాదు. నైట్ 8 పోవాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది అనిపించేది. లేవగానే పొద్దున్న ఫస్ట్ స్పెడ్స్ దాని దగ్గరికి వెళ్ళేటోని ఫస్ట్. అది లేకపోతే డిస్కంఫర్ట్గా ఏమీ కనిపించినట్టుగా ఉండేది. కానీ నాకు ఇది వాడి కొంచెం బాగా హెడేక్ అనిపించి ఇక నాకు ఈ స్పెడ్స్ లేకుండా బాగుండు అనిపించి మంచి విజన్గా రావాలని నేను ఫ్రెండ్స్ ద్వారాగా అనేక హాస్పిటల్ సెర్చ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అయితే నాకైతే ఈ పుష్పగిరి హాస్పిటల్ నాకు సజెస్ట్ చేశారు. అలాగే నేను గత నెల రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చాను. వచ్చినప్పుడు మేడం గారు, లక్ష్మీ మేడం గారిని రిఫర్ చేసినప్పుడు సజెషన్ చేశారు. పిఆర్కే అయితే బెస్ట్ సూటబుల్ అని చెప్పారు. పిఆర్కే నాకు సజెస్ట్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ 1 week తర్వాత నాకు పిఆర్కే సర్జరీ చేశారు. సర్జరీ అనేది నాకు చాలా ఈజీగా అనిపించింది. జస్ట్ 5 minutes లోనే మేడం గారు చేస్తారు. ఫస్ట్ నేను కొంచెం టెన్షన్ పడ్డా. కొంచెం కన్ను ఆపరేషన్ అంటే కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు జస్ట్ 5 minutes లోనే అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది. పెయిన్ కూడా ఎటువంటిది లేదు. నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మేడం గారు కూడా చాలా సింపుల్గా ఫ్రెండ్లీ లాగా నన్ను మూవ్ చేశారు. కొంచెం నాకైతే ఎటువంటి భయం కానీ అనిపించలేదు. సర్జరీ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి విజన్ చూడగలుగుతాము. మళ్ళీ ఒక 1 week తర్వాత రమ్మన్నారు. 1 week తర్వాత కంట్లో ఫస్ట్ అంతకుముందు లెన్స్ వేశారు. ఆ లెన్స్ కూడా తీసేసిన తర్వాత మంచిగా కనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత రమ్మన్నారు. 1 month కూడా వచ్చిన తర్వాత కూడా స్క్రీన్ మీద నెంబర్స్ వేసి చెప్పమన్నప్పుడు అవి ప్రతిదీ కూడా చెప్పగలిగినాను. ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళు చూసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇట్లా బాధపడుతుంటే, ఇదే కంటి సమస్యలు బాధపడుతుంటే బెస్ట్ మీరైతే పుష్పగిరి ఐ హాస్పిటల్ని ఒకసారి విజిట్ అవ్వండి. బెస్ట్ హాస్పిటల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ పుష్పగిరి హాస్పిటల్.